బయలుదేరండి, వాగ్దానం చేసినటువంటి భూమికి బయలుదేరండి అని చెప్పి మీ 12 గోత్రాల్లో నుంచి 12 మంది నాయకులను ఏర్పరచుకోండి. ఈ 12 మంది నాయకులు వెళ్ళి నేను ఏ దేశాన్ని అయితే వాగ్దానం చేశానో ఆ దేశం ఎంత అద్భుతంగా ఉంటుందో వెళ్ళి చూడండి అని చెబితే ఈ 12 మంది నాయకులు వెళ్ళి 40 రోజులు ఆ వాగ్దాన భూమి అంతటిని చూసి 40 రోజుల తర్వాత తిరిగి వచ్చి ఆ 12 మందిలో 10 మంది ఏమన్నారో తెలుసా? అబ్బో, దేశం ఎంత బాగుందో, పాలు తేనెలు ప్రవహించే దేశం, అద్భుతంగా పంటలు పండే దేశం, గొప్ప గొప్ప బిల్డింగ్స్ ఉన్న దేశం, ప్రాకారములు ఉన్న దేశం. కానీ ఆ దేశంలోనికి మనం వెళ్ళలేం. ఎందుకని? అక్కడ బలమైనటువంటి వాళ్ళు ఉన్నారు, అనాకీయులు ఉన్నారు. ఒక్కొక్కడు 7 అడుగులు 8 అడుగులు 9 అడుగులు ఎత్తున్నారు వాళ్ళు. వాళ్ళ ఎదుట మేము మిడతల్లాగా ఉన్నాం. వాళ్ళను మనం ఎదుర్కోలేము, వాళ్ళను మనం జయించలేము. ఒకవేళ వాళ్ళని జయించాలని చెప్పి ఆ దేశంలో అడుగు పెట్టామంటే చంపేస్తారు, మనల్ని చంపి పడేస్తారు. ఆ మాట వినేసరికి ప్రజలందరూ కూడా గట్టిగా ఏడ్చేశారు. అంతేకాదు ఆ రోజు ఇశ్రాయేలీయులు ఏమన్నారో తెలుసా? అయ్యో, ఈ మాయిదారి దేవుడు ఎంత పని చేశాడు, ఈ మోషే అనేవాడు ఎంత పని చేశాడు. మనం ఐగుప్తులో ఉండిపోతే బాగుండేది. వీళ్ళ మాట నమ్మి మనం ఐగుప్తును విడిచిపెట్టేశాం. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తాం? ఈ అరణ్యంలో చచ్చిపోతే బెటరు. వెళ్ళి వాళ్ళ చేతిలో పడి మన ప్రాణాలు పోగొట్టుకొని భార్య బిడ్డలు నాశనం కావడం కంటే మనం ఈ అరణ్యంలో చచ్చిపోతేనే బెటరు అని చెప్పి దేవుణ్ణి బహుగా బాధ పెట్టారు. ఏమిటి? ఐగుప్తు బెటరా? నాకంటే ఫరో బెటరా? మిమ్మల్ని నా రెక్కల మీద మోసుకొని తీసుకొచ్చాను, ఇప్పుడు మీరు నన్నే ద్వేషిస్తున్నారా? నా ప్రేమ మీకు వేస్ట్గా కనిపిస్తుందా? అరణ్యంలో చచ్చిపోదామంటున్నారా? సరే, అంతగా మీకు కష్టంగా ఉంటే అరణ్యంలోనే చచ్చిపోండి. చచ్చిపోయారండి. దేవుని మీద తిరుగుబాటు చేసిన, దేవుని ప్రేమను అలక్ష్యం చేసిన, ఆయన ఆప్యాయతను వద్దనుకున్న వాళ్ళందరూ కూడా అరణ్యంలో చచ్చిపోయారు. దేవుడు చెప్పాడు, 40 రోజులు నా వాగ్దానం భూమిని మీరు చూశారుగా, ఆ 40 రోజులు తిరిగారుగా, తిరిగి వచ్చి తప్పుడు సమాచారం ఇచ్చారుగా. అయితే 40 సంవత్సరాలు, ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క సంవత్సరం, 40 సంవత్సరాలు ఈ అరణ్యంలోనే తిరిగి మీరు చస్తారు. దేవుడు చెప్పినట్టుగా 40 సంవత్సరాలు అరణ్యంలో తిరిగి ఎవరైతే దేవుడి మీద తిరుగుబాటు చేశారో వాళ్ళందరూ చచ్చిపోయారండి. సంఖ్యాకాండము 26వ అధ్యాయానికి వచ్చేసరికి దేవుడి మీద తిరుగుబాటు చేసిన వాళ్ళందరూ కూడా వాగ్దాన భూమిలోకి వెళ్లకుండా అరణ్యంలో రాలిపోయారు. ఒక్క యెహోషువ, కాలేబు తప్ప మిగతా వాళ్ళందరూ చచ్చిపోయారు. కానీ దేవుడు అబ్రహాముకు చేసిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. ఏమిటా వాగ్దానం? అబ్రహామా, నీ సంతానానికి వాగ్దాన భూమిని ఇస్తాను, నీ సంతానాన్ని ఒక రాజ్యముగా చేస్తాను. దేవుడు చేసిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకొని 20 సంవత్సరాలు లోపు ఉన్న వారందరినీ బ్రతకనిచ్చాడు, 20 సంవత్సరం పైన ఉన్న వాళ్ళందరినీ చావనిచ్చాడు. సంఖ్యాకాండం 26వ అధ్యాయం వచ్చేసరికి 20 సంవత్సరాలు పైన ఉన్న వాళ్ళందరూ చచ్చిపోయారు. ఎవరు మిగిలారు? యవ్వన తరం, నవతరం మాత్రమే మిగిలింది. కాలేబు, యెహోషువ తప్ప అందరూ చచ్చిపోయారు. ఇప్పుడు మోషే ఎదుట నవతరం ఉంది, యువతరం ఉంది. కానీ తీరా చూస్తే మోషే వయసు 120 సంవత్సరాలు వచ్చేసింది. మోషేకి అర్థమైపోయింది, రేపో మాపో నేను చచ్చిపోతాను అని చెప్పి. సంఖ్యాకాండం ముగిసింది, వాగ్దాన భూమికి బాగా దగ్గరగా వచ్చేశాడు. మోషేకి అర్థమైంది ఏమిటంటే నేను చచ్చిపోబోతున్నాను. అప్పుడు ఏం చేశాడంటే, ఎలాగూ నేను చచ్చిపోతున్నాను కదా, చచ్చిపోబోయే ముందు ఈ యవ్వన తరానికి, ఈ యువతరానికి, నవతరానికి నేను తెలియచేయాల్సినటువంటి దేవుని యొక్క సత్యాలు తెలియచేయాలి అని చెప్పి ద్వితీయోపదేశ కాండము అంటే ద్వితీయ అంటే 2, ఉపదేశం అంటే ఉపదేశం అంటే 2వ ఉపదేశం అంటే అర్థం ఏమిటి? నిర్గమకాండంలో, లేవియాకాండంలో, సంఖ్యాకాండంలో దేవుడు ఏ ఆజ్ఞలు, ఏ చట్టము, ఏ ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడో అది ఈ నవతరానికి, యువతరానికి తెలియదు గనుక మళ్ళా బోధించాడు, మళ్ళా వివరంగా తెలియచేశాడు. ధర్మశాస్త్రాన్ని ఈ యవ్వన తరానికి మోషే మళ్ళా బోధించాడు, ఉపదేశించాడు.
జాగ్రత్తగా మీరు ద్వితీయోపదేశ కాండం చూస్తే 10 సందేశాలు, ఉపదేశాలు, లాస్ట్ 1 మంత్ నుంచి 2 మంత్స్ వరకు. ఎంత? లాస్ట్ 1 మంత్ నుంచి 2 మంత్స్. అంటే ద్వితీయోపదేశ కాండంలో మోషే ఇచ్చిన ఈ 10 సందేశాలు మోషే చివరి 30 రోజుల నుంచి 60 రోజుల కాలం, 1-2 మంత్స్లో మోషే మరణించాడు. మరణించక మునుపు 10 ఉపదేశాలు ఇచ్చాడు. వాళ్ళకి చెప్పింది ఏమిటంటే, నాయనా, యువతరం, నవతరం వినండి, ఒకసారి వెనక్కి తిరిగి చూడండి. మీ పితరులు ఏ విధంగా దేవుడి మీద తిరుగుబాటు చేసి రాలిపోయారో మీరు ఆ పని చేయకండి. మీరు ముందుకు చూడండి, వాగ్దాన భూమి మీకోసం దేవుడు సిద్ధంగా ఉంచాడు. చుట్టూ చూడండి, పాపిష్టి ప్రజలు ఉన్నారు, అనేక అపవిత్రమైన సాంప్రదాయాలతో ఉన్నారు. వాళ్ళ జోలికి వెళ్ళకండి. మీలో మీరు చూసుకోండి, మీ దేవుడు పరిశుద్ధుడు కనుక మీరు పరిశుద్ధులై ఉండండి. వెనక్కి చూడండి, ముందుకు చూడండి, చుట్టూ చూడండి, మీలో మీరు చూసుకోండి అనే సందేశమే ద్వితీయోపదేశ కాండం. మోషే